టేకింగ్ ఫోటోస్ అండ్ వీడియో నాట్ అలౌడ్, బట్ లేదు పిఎం లేదు. సో మేమైతే ఈ వేలో వచ్చాము. ఇక్కడ ఏమో లోపల బెడ్స్ అవన్నీ లివింగ్ రూమ్ లా ఉందన్నమాట. సో హాయ్ గైస్, ఈ రోజు అయితే మనం బీచ్ రోడ్ దగ్గర ఉన్న పాండురంగ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. మన బీచ్ రోడ్ పాండురంగపురం దగ్గరలోని. యాక్చువల్లీ నడుచుకుని వెళ్తున్నాము బికాస్ నేవీ డే సెలబ్రేషన్స్ అవి ఉండడం వల్ల ఇక్కడ ఆటోస్ అవి అలో చేయట్లేదు ఈ రోడ్స్ లోని. సో ఓన్లీ కార్ అండ్ బైక్స్ అవే వస్తున్నాయి అనమాట. సో నేనైతే నడుచుకొని వెళ్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను ఆల్మోస్ట్. సో నేను ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట. సో ఎలా ఉంది, ఇన్ని ఇయర్స్ నేను వైజాగ్ లో ఉన్నాను కానీ కనీసం ఆ టెంపుల్ కి ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు. సో ఎలా ఉందో ఏంటి అని చెప్పి అయితే చూద్దాము. సో లెట్స్ గో. సో టెంపుల్ కి అయితే మేము నడుచుకొని వెళ్తున్నాము. మేము ఇది వచ్చిన వే అనమాట. ఈ వేలో ఆటోస్ అవి ఎలా లేదు మనకి. ఈవెన్ యూబర్ ర్యాపిడో బుక్ చేస్తున్నా సరే వాళ్ళు జస్ట్ నియర్ బై వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు, అలా అయితే లేదు. సో మనం వెళ్లాల్సింది అయితే మ్యాక్స్ ఇంకొక 2 minutes వాక్ ఉంటది అంతే. దగ్గరికి వచ్చేసాము. సో మేమైతే రీచ్ అయిపోయాము, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. బీచ్ నుంచి చాలా దగ్గర ఇది. కాకపోతే ఇప్పుడు ఎంట్రన్స్ అట్ అనుకుంటా చిన్న. సో మేమైతే సైడ్ గేట్ దగ్గర ఉన్నాము. మెయిన్ గేట్ ఫ్రంట్ అనుకుంటా, బికాస్ ఫస్ట్ టైం విజిట్, నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలీదు. సో ఫ్రంట్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళి చూస్తున్నాము. సో మేమైతే ఈ వేలో వచ్చాము. ఇక్కడ ఏమో లోపల బెడ్స్ అవన్నీ లివింగ్ రూమ్ లా ఉందన్నమాట. సో ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ అయితే కాదు. సో మళ్ళీ అదే వేలో వెళ్తుంది. ఇప్పుడు టైం అయితే 4:20 అయింది. టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది. 5 కి ఓపెనింగ్ అనేసి అన్నారు. నాతో పాటు ఒక అతను కూడా వెయిట్ చేస్తున్నారు. సో టెంపుల్ ఓపెన్ అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ నుండి వెయిట్ చేస్తామని చెప్పేసి అలా బీచ్ లోకి అయితే దిగుతున్నాము. అక్కడైతే స్పీచెస్ అవేవో అవుతున్నాయి. సో అలా చూద్దామని మా మమ్మీ ఏమేసి నువ్వు బీచ్ లోకి వెళ్తావు కదా, నాకు ఒక స్వీట్ కొని తీసుకొని రా అనేసి అని అన్నారనమాట. సో అలా తెచ్చేసి మనం ఏదైనా మ్యాథ్ వేద్దామని చెప్పి గోయింగ్. బీచ్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. చాలా క్రౌడ్ ఉంది, చాలా అంటే చాలా. ఎందుకంటే శివరాత్రి on the arrival of our chief guests, ladies and gentlemen, we are requested to rise for singing of Vande Mataram, followed by the national anthem. On completion of the national anthem, today's సో మేమైతే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఎంటర్ అవగానే టెంపుల్ మొత్తం ఇలా ఉంది. క్లీన్ చేస్తున్నారు, చాలా నీట్ గా క్లీన్ గా కూడా ఉంది అనమాట. సో టెంపుల్ అంతా ఇలా ఉంది. సో టెంపుల్ చాలా నీట్ గా ఉంది యాక్చువల్లీ. సో మనం అయితే ఒక్కొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. సో ఇక్కడ ఇలాగా స్తంభాలకి అయితే ఇలా విగ్రహాలతో ఉందన్నమాట. కృష్ణ అవతారము వచ్చేసి కాళీ అవతారము సంథింగ్, నాకు యాక్చువల్లీ తెలుగు రాదు. సో ప్లీజ్ డోంట్ మైండ్, నేను చదవడం చాలా కష్టం. స్తంభాలకి కూడా ఇలాగ విగ్రహాలతోటి టెంపుల్ మొత్తం ఇలా ఉందన్నమాట. చాలా నీట్ గా, చాలా బాగుంది యాక్చువల్లీ. సో టెంపుల్ అయితే మనకి ఇలా ఉంటది. సో మెయిన్ పాండురంగ స్వామి విగ్రహం అయితే అక్కడ. సో మనం అయితే ఇక్కడ నుంచి ఫస్ట్ నేను రావడమే శివుడి దగ్గరికి వచ్చేసాను మళ్ళీని. సో చూస్తున్నారు కదా, శివుడి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. సో ఇక్కడ మళ్ళీ ప్రతి స్తంభంకి ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ నేమ్స్ తో రాసి మనకి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. విజయదుర్గ అమ్మవారు, దుర్గమ్మవారు. సో చాలా నీట్ అండ్ క్లీన్ గా టెంపుల్ అయితే ఉంచారనమాట. చాలా నీట్ గా ఉంది. చాలా ఇయర్స్ నుంచి టెంపుల్ అయితే ఉంది. బట్ నేను ఎన్ని ఇయర్స్ వైజాగ్ లో ఉన్నా సరే ఒక్క ఇయర్ కూడా నేను రాలేకపోయాను టెంపుల్ కి. సో నెక్స్ట్ రాణి సతీదేవి అమ్మవారు, ఐ గెస్ సతీదేవి, ఆఫ్ కోర్స్. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేసాం అనమాట.
సో అమ్మవారి తర్వాత మళ్ళీ నరసింహ అవతారం. దిస్ ఇస్ నరసింహస్వామి అవతారం. దిస్ ఇస్ ఇక్కడ లక్ష్మీ గణపతి వినాయకుడు విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. సో తర్వాత మనం మెయిన్ విగ్రహం దగ్గరికి వచ్చేసాం అనమాట. నాకు తెలుగు రాదు, సో నేను పలకలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, టేకింగ్ ఫోటోస్ అండ్ వీడియో నాట్ అలౌడ్, బట్ నేను ఆల్రెడీ బయట నేను అడిగాను అనమాట. సో తీసుకొచ్చు అనేసి అన్నారు. సో ఆ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. సో ఉండి అండ్ దేవుడి దగ్గరికి వచ్చేసాము. ఇది మెయిన్ అనమాట. సో ఇది మనం బయట మన ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ నుంచి మనం ఇలాగైతే లోపలికి వచ్చేసాము. సో మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంటది అనమాట. చాలా పెద్ద టెంపుల్, లోపల కూర్చోడానికి కూడా చాలా స్పేస్ ఉంది. సో మనం ఇలాగా ఇక్కడ హనుమాన్ దేవుడు అనమాట. హనుమాన్ విగ్రహం హనుమాన్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ హనుమాన్ విగ్రహం పక్కన శ్రీ శ్యామ్ బాబా విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది టెంపుల్ రైట్ రౌండ్ అనమాట. ఇలాగా ప్రదక్షిణలు చేస్తాము అంటారు కదా, సో ఆవే ఇది. సో ఇలా అయితే మనం వచ్చేసాము. ఇక్కడ కూడా ఇలా విగ్రహాలతో అవుతుంది, కృష్ణుడు మళ్ళీ అమ్మవారి విగ్రహంతో ఇలాగా. ఇది శ్రీ సీతారాం సోమవారం, ఐ డోంట్ నో. ఇక్కడ కూడా వచ్చేసాం. సో గుడి ప్రదక్షిణలు అంటారు కదా, సో ఇలా అయితే మనం చేస్తున్నాం అనమాట. సో ఇది మనకి సెంటర్ లో ఉన్న విగ్రహం. ఇక్కడ అలా అమ్మవారి విగ్రహాలతో అయితే ఉన్నారనమాట. సో ఇలా అయితే మనం సో గుడి చుట్టూ ప్రదక్షిణ ఒకటైతే మనం చేసేసాము. సో టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంటది మనకి. సో నా ఫస్ట్ విజిట్ అనమాట ఈ పాండురంగ స్వామి టెంపుల్ కి. నేనైతే చాలా హ్యాపీ. టెంపుల్ కూడా చాలా బాగుంది అనమాట. చూడడానికి చాలా పెద్ద టెంపుల్ యాక్చువల్లీ. సో చూడడానికి కూడా చాలా బాగుంది. ఇన్ కేస్ విజిట్ చేయాల్సిన వాళ్ళు ఉంటే బీచ్ రోడ్ కి ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుండో, సో డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటే సబ్స్క్రైబ్.